గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ ఫ్రైడే మార్నింగ్, సో థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అనుకునే ఒక పరిస్థితి ఇప్పుడు మనకు. సో ఈ ఫ్రైడే మార్నింగ్ గ్లోబల్ క్యూస్ వీక్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక ఇంప్లాయిడ్ ఓపెనింగ్ మనకు సంబంధించి పాజిటివ్గా ఉంటుంది, కానీ ఇది 2 రోజుల గ్లోబల్ క్యూస్కి రియాక్ట్ కావడం మన మార్కెట్స్. సో 450 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచిస్తోంది. నిన్న మన మార్కెట్స్ పనిచేయలేదు. నిన్న కానీ పనిచేస్తుంటే నిఫ్టీ బహుశా ఒక 700-800 పాయింట్స్ లాభపడి ఉండేది. మళ్ళీ ఇవాళ తగ్గేది. సరే, నెట్ 450 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది. ప్రధాన కారణం ఒక ఫైనాన్షియల్ మెల్ట్డౌన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పించారు ఆ ప్రమాదం నుంచి. ఒక ఫైనాన్షియల్ మెల్ట్డౌన్ జరుగుతోంది, ఆల్రెడీ కొంత జరిగింది, ఇంకా జరగబోతోంది. దీన్ని తాత్కాలికంగా తప్పించారు డొనాల్డ్ ట్రంప్. ఎలాగా? 90 రోజుల విరామం. మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక ఫేక్ న్యూస్ లాగా వచ్చింది. 90 రోజుల విరామం ప్రకటించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ నుంచి, ఫ్రెష్గా విధించినటువంటి టారిఫ్స్ నుంచి అని. కానీ అది కాస్త ఫేక్ అన్నారు అప్పుడు. కానీ నిన్న దాన్ని నిజం చేశారు ఆయన. సో 90 రోజుల విరామం. చైనా మినహాయిస్తే మిగతా దేశాలన్నిటి మీద ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని ఒక ప్రకటన చేశారు ఆయన. సో ఏ దేశాలు అయితే రిటాలియేట్ కాలేదో, అంటే ఏ దేశాలు అయితే స్పందించలేదో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్కి ప్రతికూలంగా, ఆయా దేశాలకు సంబంధించి ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈ 3 నెలల్లో మీరు అందరూ రండి చర్చలకి. ఈ చర్చల్లో మీరు మాతో సరిగ్గా మాట్లాడి మమ్మల్ని ఒప్పించగలిగితే అప్పుడు చూద్దాం ఈ టారిఫ్స్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది. ఇది ఆయన చెప్పిన అంశం. సో మిగతా దేశాలతో నెగోషియేషన్స్ కోసం ఈ 90 రోజులు ఉపయోగపడతాయని, ఇది ఒక సిస్టమాటిక్ వెల్ ప్లాన్డ్ మూవ్ అని ఇలాగ చెప్తున్నారు ట్రంప్, ఆయన అనుచరులు అందరూ, యుఎస్ అఫీషియల్స్. కానీ అసలు కారణం వేరే ఉంది. చాలా దారుణాలు జరిగిపోతున్నాయి అక్కడ అమెరికాలో. ఓవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి, ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్ నష్టపోతున్నారు ట్రంప్, ఆయన ఫ్రెండ్స్, అలాగే ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్. మరోవైపు బాండ్ ఈల్డ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఆయన టార్గెట్ ఏంటి? బాండ్ ఈల్డ్స్ని 3%కో 10 year బాండ్ ఈల్డ్ ఉదాహరణకి 3%కో తీసుకురావాలని. అదేమో 4.5%కి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? యుఎస్ ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ డెట్ ఉన్న కంట్రీ యుఎస్ఏ. సుమారుగా $37 trillion అప్పు ఉంది ఆ దేశానికి. దాన్ని వాళ్ళు ఒక ట్రెజరీ బాండ్స్ రూపంలో మిగతా ఇన్వెస్టర్లకు కావచ్చు, దేశాలకు కావచ్చు అమ్ముతారు. ఆమె డబ్బు సమీకరించి ఆ డబ్బుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కో మరొక దానికో వాడుకుంటారు. సో అలా సమీకరించినటువంటి అప్పు ఇప్పుడు $37 trillion ఉంది. ఆ $37 trillion ఒక $8 trillion బయట ఉంది దేశాలు, ఇతర దేశాల్లో. మిగతాది డొమెస్టిక్గా ఉంది. సో ఈ $8 trillion జపాన్ దగ్గర $1 trillion ఉంది. అమెరికా దగ్గర సుమారుగా $759 billion ఉంది యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఇతర ఇంకా చాలా దేశాల దగ్గర ఉంది. ఈవెన్ మన ఇండియా దగ్గర కూడా ఒక $225 billion ఆఫ్ యుఎస్ ట్రెజరీస్ ఉన్నాయి. మన ఫారెక్స్ రిజర్వ్స్లో కొంత భాగాన్ని ఆ విధంగా మనం పెట్టుకున్నాం అన్నమాట, ఆ బాండ్స్ కొనుగోలు చేసి. సో ఈ అప్పు ఏదైతే ఉందో ఈ దేశాల మీద ఉన్నటువంటి, యూకే దగ్గర $722 billion ఉంది, కెనడా $350 billion, 351, లగ్జంబర్గ్ 424, ఫ్రాన్స్ 335, హాంకాంగ్ 255, ఇండియా 225, ఇలా ఉంది. ఇప్పుడు వీటిల్లో కొంత, ముఖ్యంగా జపాన్, చైనా ఈ గందరగోళం నుంచి కొంతైనా బయటపడేందుకు ఆ బాండ్స్ని వాళ్ళు అమ్మడం జరిగింది. బాండ్స్ అమ్మితే ప్రైసెస్ పడిపోతాయి, ఈల్డ్స్ పెరుగుతాయి. సో ఇది అమెరికాలో జరిగినటువంటి, అంటే ట్రంప్ అనుకున్న దానికి భిన్నంగా జరుగుతోంది అక్కడ. ఆయన ఏమనుకున్నాడు, ఈ ట్రెజరీ ఈల్డ్స్ బాగా తగ్గితే మనం ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో, రీఫైనాన్సింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర చేసుకుందామని ఆయన ఆశించాడు. కానీ దానికి విరుద్ధంగా జరుగుతుండేసరికి ఒకసారిగా ఆయన మేలుకున్నాడు. నో డామిట్, కథాటం తిరిగింది, ఇక్కడ మనం జాగ్రత్త పడాలి అని. అంతే తప్ప ఆయన ఏదో మిగతా దేశాల పట్ల జాలితోనో సానుభూతితోనో లేకపోతే ఒక గొప్ప స్ట్రాటజిక్ మూవ్గానో ఆయన చేయలేదు. ఇంకా ప్రమాదం అలాగే ఉంది. 2 ఫైనాన్షియల్ సూపర్ పవర్స్ జైంట్స్ మధ్య యుద్ధం మొదలైంది, జరుగుతోంది. సో చైనా ఏమి తగ్గలేదు, భీష్మించు కూర్చుంది. 84% వాళ్ళు, 145% యుఎస్ఏ. చైనా ఇంపోర్ట్స్ మీద 145% డ్యూటీస్ విధించి, ఈ సుంకాలు విధించి గందరగోళం చేస్తున్నాడు ఆయన. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి.
ఈ పెరిగిన బాండ్ ఈల్డ్స్ అనేది మాత్రం స్పష్టంగా ఈ 90 రోజుల పోస్ట్పోన్మెంట్కి ప్రధాన కారణం. కాబట్టి ఇది తాత్కాలికమే. ఈలోగా అంటే ట్రంప్ గారు ఇప్పుడు ఏం చేస్తాడో, మరొక గంటలో ఏం చేస్తాడో, నెక్స్ట్ డే ఏం చేస్తాడో, నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడో ఎవరికి తెలియనటువంటి ఒక అయోమయంలో ఉంది ప్రపంచం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ అసెట్స్లో ముఖ్యంగా ఉన్నవాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక రోజు పెరిగింది, ఒక రోజు తగ్గింది, ఇంకేముంది అయిపోయింది, ఇలా అనుకోవటం మాత్రం చాలా చాలా పొరపాటు. సో చాలా అన్సర్టెంటీ ఉంది. కుటుంబరావు అన్నట్లుగా అన్సర్టెంటీ ఈజ్ ది ఓన్లీ సర్టెంటీ నౌ. సో ఆ అన్సర్టెంటీ నుంచి మనం తప్పించుకోవడం ఇప్పుడప్పుడే కుదిరేలా లేదు. అందుకనే మన మార్కెట్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు ఉన్న ఎక్స్పోర్ట్ వాల్యూస్ తక్కువ, మనం డొమెస్టిక్ సెక్టర్స్ డ్రివెన్ ఎకానమీ ఉంది, డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ ఉంది. అందుకనే మొన్న బుధవారం రోజు కూడా మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్సే పెరిగాయి. టాప్ 5 స్టాక్స్ తీసుకుంటే 4 ఎఫ్ఎంసీజీ స్టాక్సే. సో అటువంటి ఒక పరిస్థితి మన దగ్గర ఉంది. అండ్ మనది సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ తక్కువ. అది కూడా కొంతవరకు మనకి ఇప్పుడు సేఫ్ గార్డ్గా పనిచేస్తుంది. ప్రతి ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలోనూ మనకి ఏదో ఒక ఫ్యాక్టర్ మనల్ని కాపాడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం గత కొంతకాలంగా తీసుకున్నటువంటి స్టాన్స్ ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఏదో కావాలని మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ చేసుకోలేదు, మనకు ఆ క్యాపబిలిటీ లేక అది పెద్దగా బిల్డ్ కాలేదు. ఇప్పుడు ఆత్మనిర్భరత అని, పిఎల్ఐ స్కీమ్స్ అని, ఇలా కొంత ఒక లాస్ట్ 10 yearsగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ మీద మళ్ళీ దృష్టి పెడుతున్నాం. బట్ ఇది ఇంకా పుంజుకునేందుకు టైం పడుతుంది. ఈలోగా ఈ గొడవ వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే ఎక్స్పోర్ట్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా డొమెస్టిక్ ఎకానమీ మీద, ఇతర దేశాల మీద తక్కువ డిపెండ్ అయ్యే విధంగానే వెళ్ళటం మంచిదని ఇప్పుడు అనిపిస్తుంది. సో ఆటోమొబైల్స్, ఫార్మా, మెటల్ ఇలాంటి సెక్టర్స్ సంబంధించి ఇప్పటికైతే ఒక సర్టెంటీ లేదు. యుఎస్ఏ ఏ టారిఫ్ విధానాన్ని అనుసరించబోతుందో, కాపర్ మీద 25% అన్నారు, స్టీల్ మీద 25% అన్నారు, ఫార్మా మీద మరి ఎంత పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ వస్తాయో తెలీదు. ఇటువంటి అన్సర్టెంటీస్ ఉన్న టైంలో అండ్ నిఫ్టీ, ఐటీ ఇవాళ మనకు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ ఆర్ నాట్ గ్రేట్, కానీ కామెంటరీ అంత మరీ మనం ప్యానిక్ అయ్యే విధంగా లేదు. అది కూడా మనం గమనించాల్సినటువంటి అంశం. సో కామెంటరీ అంత దారుణంగా అయితే లేదు. సో కాబట్టి టీసీఎస్ స్టాక్ ఇవాళ బహుశా షార్ట్స్ బాగా బిల్డ్ అయ్యాయి బుధవారం రోజున, 2% డౌన్ క్లోజింగ్ టైంకి. సో ఇవాళ కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది మేబీ. బట్ ఐటీలో ఇప్పుడు అప్పుడే లాంగ్ పొజిషన్స్కి ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే యూఎస్ ఎకానమీ కనుక రిసెషన్లోకి వెళ్తే ఐటీ ఇండస్ట్రీ విల్ బీ వన్ ఆఫ్ ది మేజర్ లూజర్స్, బెనిఫిషరీస్ కాదు, లూజర్స్. అందుకని ఐటీని అవాయిడ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఏమీ హడావుడిబడి కొనాల్సిన అవసరం లేదు. ఎంత మౌత్ వాటరింగ్ వాల్యుయేషన్స్ దగ్గరకు వచ్చినా కూడా అవాయిడ్ ఐటీ. అండ్ ఫార్మా, బీ సెలెక్టివ్. ఎక్కువ యూఎస్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ని కొద్దిగా వెయిట్ చేయండి, అవాయిడ్ చేయండి వీలైతే. మిగతా కంపెనీస్ వైపు మనం దృష్టి సారించవచ్చు. అలాగే కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇతర డిస్క్రిషనరీ కన్జంప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం, అలాగే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, చక్కటి అవకాశం బ్యాంక్స్లో కనిపిస్తుంది ఈ సమయంలో, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. అలాగే సెలెక్ట్ ఎన్బిఎఫ్సిస్లో కూడా. గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా కొన్ని నామ్స్ తీసుకొస్తుంది. ఆ నామ్స్ వలన గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి షార్ట్ టర్మ్లో కొంత పెయిన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓవరాల్గా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి మార్కెట్. ఎందుకంటే ఉదాహరణకి ఎంత వైల్డ్ స్వింగ్స్ వస్తున్నాయంటే అండి, ట్రేడర్స్ని మనం ఈ మధ్య వార్న్ చేస్తున్నాం, వీలైతే ట్రేడింగ్ దూరంగా ఉండండి అని. డౌ జోన్స్ బుధవారం నైట్ 7.9% పెరిగింది, నిన్న 2.6% నష్టపోయింది. నాస్డాక్ మొన్న 12.2% పెరిగి నిన్న మళ్ళీ 4.3% నష్టపోయింది. అంటే నెట్ సుమారుగా ఒక 8% గెయిన్ కనిపిస్తుంది అంతే. S&P 500 ప్లస్ 9.5 మైనస్ 3.5. ఇంత వైల్డ్ స్వింగ్స్ వస్తున్నప్పుడు, లెడ్ బై ది యూఎస్ఏ అండ్ ఫాలోడ్ బై ది అదర్ కంట్రీస్, దీన్ని మనం క్యాచ్ చేయడం కానీ, దీన్ని ట్రాక్ చేయడం కానీ, దీన్ని ఉపయోగించుకోవడం కానీ చాలా కష్టం. ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, తప్పకుండా వాల్యూ ఉన్న చోట తప్పకుండా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ మన ముందుంది, రాబోతోంది. సేవ్ యువర్ క్యాపిటల్. ఎవరం కూడా అంటే హడావుడిగా ఇన్వెస్ట్ చేయండి, ఇంకెంతకంటే గొప్ప సమయం లేదు. మార్కెట్లో ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పటికిప్పుడే ఇవాళే దీన్ని పట్టేసుకోవాలనే ఒక మంకుపట్టు కాకుండా
సమయానుకూలంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అండ్ బీ కాషస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఇది ప్రస్తుతానికి మనం అనుసరించాల్సిన విధానం. ఐ థింక్ కుటుంబరావు గారు జాయిన్ అయినట్లేరు, క్రాంతి గారు జాయిన్ అయ్యారు. క్రాంతి గారు, ఏంటి ఇవాళ శాండ్విచ్ డే, అంటే రేపు ఎల్లుండి సెలవు, అలాగే నిన్న సెలవు, మళ్ళీ మండే సెలవు. సో ఒక శాండ్విచ్ డేలో మనం ఉన్నాము. ఏంటి శాండ్విచ్ డే, ఏం చేస్తున్నారు మీరు? ఒకటైతే నిన్న మార్కెట్స్ కనుక ఓపెన్ ఉంటే కనుక ఒక మంచి ర్యాలీ మనం చూసిండేవాళ్ళం వసత్ గారు. కానీ ఏంటంటే అది మిస్ అయ్యాం. తర్వాత యుఎస్ మార్కెట్స్ కనుక చూస్తే ఫిజిల్ అవుట్ అయినాయి. కానీ గిఫ్ట్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. మీరు చెప్పారు వసంత్ గారు, మొత్తం అంతా ఎసెట్ క్లాసెస్లో ఇప్పుడు ఉన్నంత వాలటాలిటీ మనం ఎప్పుడు చూడలేదు. బహుశా నేను 2008లో కూడా ఇంత వాలటాలిటీ, డౌ జోన్స్ ఇంత స్వింగ్ అవటం, మళ్ళీ రికవర్ అవటం, ఇంత రోలర్ కోస్టర్ రైడ్ అనేది ఇంత ఫాస్ట్గా చేంజింగ్ నేరేటివ్స్ అంటారు కదా, ఆ చేంజింగ్ నేరేటివ్స్ ఓవర్ ఏ నైట్ చేంజ్ అవుతుంది. రాత్రి కనుక చూస్తే ఇంట్రెస్టింగ్గా గోల్డ్ ఏదైతే కన్సాలిడేట్ అవుతుందో, గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్లో హిట్ అవటం మనం చూస్తున్నాం. అంటే ఓవర్ నైట్ నిద్ర లేచే టయానికి ఏ రకంగా మార్పులు వస్తున్నాయో మనం చెప్పలేకపోతున్నాం. నిన్న ఐ వాజ్ ట్రాకింగ్ కొంత టైం ఉంటే వాట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా గురించి ఏమనుకుంటున్నారని చూస్తుంటే, నౌ ఒక 15 days బ్యాక్ సెల్ ఇండియా బై చైనా అన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 24 hours దే చేంజ్ ద నేరేటివ్. నౌ ఇండియా సీమ్స్ టు బి గుడ్, ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే నేరేటివ్ మళ్ళీ వచ్చింది. అంటే ఇంత క్విక్గా చేంజ్ అవుతున్నాయి అంటే నేరేటివ్స్, ఓవర్ నైట్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ మీరు ఇందా చెప్పారు ట్రంప్ స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉంటాయో. సో ఇప్పుడు బాగాలేదన్న కానీ నెక్స్ట్ మినిట్ వాట్ హీ హేట్స్ హీ లవ్స్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ అనమాట. వాట్ హీ లవ్స్ హీల్ హేట్స్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ అనమాట. అంత వాలటాలిటీ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళ పొజిషన్స్ మూవ్ చేయాలి. వీలైనంత వరకు క్లారిటీ వచ్చిన కొద్దికి డొమెస్టిక్స్ ఏదైతే ఇండియా కన్జంప్షన్ స్టోరీ థీమ్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అటువంటి స్టాక్స్నే ప్రస్తుతం పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటన్నిటి గురించి మనం రాబోయే వర్క్షాప్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి ప్రస్తుతానికైతే క్యాష్ పొజిషన్ ఉంచుకుంటూ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మస్ట్ వస్తుంది గారు. ఈ టైంలో ఏమైనా ట్రేడింగ్ పొజిషన్స్ కనుక ఇనిషియేట్ చేస్తూ ఉంటే కంప్లీట్గా డెలివరీకే ట్రై చేయడం బెటర్. ఈ టైంలో ఇంట్రాడే అటువంటి టాక్టిక్స్కి వదిలేసి కంప్లీట్గా డెలివరీకి ఉండి నెక్స్ట్ ఒక స్టాక్ కరెక్ట్ అయినా దాన్ని కొనగలను అనుకుంటేనే ఈ టైంలో మార్కెట్లో ఉండాలి. అదర్వైజ్ ట్రై టు బీ ఆన్ క్యాష్ ఫర్ సమ్ టైమ్. మార్కెట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత బహుశా పొజిషన్స్ ఇనిషియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా కొంచెం మార్కెట్లో కనుక వాల్యుయేషన్స్ కనుక ఏ రకమైన కరెక్షన్స్ వస్తే కనుక గుడ్ ఎంట్రీ లెవెల్. ఇండియాకి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కానీ మనం కీన్గా చూస్తే వసంత్ గారు, ఇండియా ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్. ఏదైతే ప్రస్తుతం ఈ టారిఫ్ వార్ ఏదైతే నడుస్తుందో దీంట్లో స్లోగా మనం అడ్వాంటేజ్ అనేది తీసుకుంటాం అర్థమవుతుంది వసంత్ గారు. అవర్ గవర్నమెంట్ ఈజ్ ప్లేయింగ్ సేఫ్ కార్డ్స్ విత్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. నెక్స్ట్ నిన్న కనుక చూసినట్లయితే యాపిల్ మన ఇండియా నుంచి షిప్మెంట్స్ని బిఫోర్ ఈ ట్రేడ్ టారిఫ్స్ ఇంప్లిమెంట్ అయ్యేలోపే క్విక్గా షిప్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రొడక్షన్ కెపాసిటీస్ బాగా పెంచుతున్నారు. సో దేర్ ఈజ్ ఏ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా ఇన్ దిస్ ఎంటైర్ గేమ్. ఈ డిస్గైజ్లో గ్రేస్ అంటారు కదా, ఆ అడ్వాంటేజ్ ఇండియా తీసుకుంటే అవకాశం ఉంది. దాని యొక్క ప్రభావం మన ఇండియన్ కంపెనీస్ మీద, ఎర్నింగ్స్ మీద పాజిటివ్గానే ఉండడానికి అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఓవరాల్గా అయితే రిజల్ట్ సీజన్ కొంచెం డిసప్పాయింట్మెంట్తో స్టార్ట్ అయ్యాం. టీసీఎస్ రెవెన్యూ పెరిగినప్పటికీ మార్జిన్స్ బాగా కంప్రెస్ అయినాయి. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ డౌన్ వచ్చింది. సో ఒక నెగిటివ్ స్టార్ట్తో స్టార్ట్ అయ్యాం. కానీ ఏ రకంగా నెక్స్ట్ బెల్వెదర్ కంపెనీ, బహుశా మిగిలిన కంపెనీస్ కూడా బై అండ్ లార్జ్ ఫాలో ద సూట్ అంటారు కదా, ఆ రకంగానే ఈ కంపెనీస్ కూడా మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా టీసీఎస్ అడుగుజాడల్లోనే నడవటానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఒకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే టీసీఎస్ కాన్కాల్లో దే ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ 25లో మేము కొంచెం రోలర్ కోస్టర్ ఈ టారిఫ్ వార్ ఇది చూసినప్పటికీ 26లో మేము కొంచెం మెరుగ్గా గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందని దే ఆర్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. కానీ చూడాలి నెక్స్ట్ 2 quarters యుఎస్ ఎకానమీ ఏ రకంగా ఉంటుంది, ఈ ఎంటైర్ టారిఫ్ వార్ ఎపిసోడ్, యుఎస్ గ్రోత్ ఎపిసోడ్, రీసెషనా గ్రోతా లేకపోతే రీసెషన్ ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు, మళ్ళీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఏమైనా వస్తుందా. ఎందుకంటే వస్తుంది గారు, యుఎస్ ఎకానమీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డిజాస్టర్ జరుగుతుంటే దాన్ని రెస్క్యూ చేయడానికి దే హ్యావ్ డిఫరెంట్ లివర్స్ అనమాట.
వేర్ అదర్ ఎకానమీస్ డోంట్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. అందుకే వాళ్ళు కొంచెం ఎకానమీ మీద కొంచెం క్యాజువల్గా ఉంటారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అని, నెక్స్ట్ దే కెన్ ఇన్ఫ్యూజ్ ద ఫండ్స్ కానీ, ఫెడరల్ రిజర్వ్ ఉన్న అడ్వాంటేజ్ యాజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి కొన్ని లివర్స్ ఉన్నాయి అనమాట. సో ఆ లాస్ట్ మినిట్లో ఆ లివర్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఏ రకంగా రెస్క్యూ చేస్తారు, ఇటువంటి ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి యుఎస్ ఎకానమీ మీద ఉండటం జరిగింది. సో అందువల్ల లాస్ట్ మినిట్లో ఏమైనా తీసుకొస్తారా అనేది చూడాలి. ఓవరాల్ గా అయితే వస్తుంది గారు, ప్రస్తుతానికి అయితే స్ట్రాటజీ కనుక చూస్తే కనుక మనకి నెక్స్ట్ మీరు చెప్పినట్టు శాండ్విచ్ డేస్ ఉన్నాయి. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ హాలిడేస్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీక్ కూడా వీ హ్యావ్ ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ ఓన్లీ. సో ఓవరాల్ గా చూసినట్లయితే కొంచెం హాలిడేస్ ఉన్నాయి. కొంచెం మార్కెట్ వాలటాలిటీని తప్పించుకుంటాం ఒక అడ్వాంటేజ్ అయితే. ఏమన్నా గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చినటువంటి స్పైక్ ని మనం అడ్వాంటేజ్ మిస్ అవడానికి అవకాశం కూడా ఉంది. సో అందువల్ల కొంచెం అప్రమత్తంగా అయితే ఈ టైంలో ఉండాలి. ఓవరాల్ గా అయితే మరీ అంత చైనా లాగా, వియత్నాం లాగా, అదర్ కంట్రీస్ లాగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ బెటర్ ఆఫ్ బై అండ్ లార్జ్. వీఆర్ ఎ డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ. ప్రపంచం అంతా తిరిగి రావాల్సి వస్తుంది. మన దేశం గురించి ఏం మాట్లాడుకునే పరిస్థితి ఉండలేదు. వియత్నాంలో ఏం జరుగుతుంది, క్రాంతి గారు కూడా అంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్టైజ్ సంపాదిస్తున్నారు. ఓకే, యాపిల్ వాళ్ళు లాస్ట్ ఫ్యూ డేస్లో 600 tons ఆఫ్ ఐఫోన్స్ని ఇండియా నుంచి అమెరికాకి తీసుకెళ్ళిపోయారట. దీనికోసం వాళ్ళు 6 కార్గో ఫ్లైట్స్ వాడుకున్నారట. మొత్తం 15 లక్షల ఫోన్లని ఇండియాని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఫోన్ల మీద 26% ఎక్స్ట్రా పే చేయాలి ఇంతకుముందున్న టారిఫ్కి. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ముందే ఈ ఏప్రిల్ 9కి ముందే తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు 90 days విరామం వచ్చింది కాబట్టి ఏం చేస్తారో చూద్దాం. సో ఇటువంటి ఒక కార్పొరేట్స్లో కూడా అందరిలోనూ ఒక కథలకి తీసుకొచ్చాడు. అందరూ హెల్టర్ షెల్టర్ పరిగెత్తే పరిస్థితి, సేఫ్ హ్యావెన్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కునే పరిస్థితి. అందుకని గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది. $3,200, ₹1,00,000 త్వరలో కనిపిస్తుంది అంకే మనకు ఫిగర్. సరే, విజయవాడలో మనం రేపు 20వ తేదీన ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. తప్పకుండా చాలా క్రూషియల్ టైంలో, ఈ టైంలో ఇన్వెస్టర్లు అందరూ కూడా తమ తమ పోర్ట్ఫోలియోస్ ఏమవుతాయి, ట్రంప్ దెబ్బ కావచ్చు, ఈ పరిణామాలన్నిటికీ మన పోర్ట్ఫోలియోలు అసలు ఏమవుతాయి, ఇది కదా అందరికి కావాల్సిన ఏంటి. ముందు మనకేంటి ఇందులో, మనకు లాభమా నష్టమా, ఒకవేళ నష్టమైతే ఇలాగా సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోస్ని. ఇది అందుకని ఒక మంచి అవకాశం, ఒక అద్భుతమైన అవకాశాన్ని అనాలి దీన్ని కల్పిస్తున్నాం అక్కడ హాజరయ్యే వాళ్ళందరికీ కూడా. నార్మల్గా ప్రతి వర్క్షాప్కి వచ్చేవాళ్ళు మనం గమనించేది ఏంటంటే నా పోర్ట్ఫోలియో ఏంటి. సరే, మనం అంతా ప్రజెంటేషన్లు చెప్తాం, 2 గంటలు 3 గంటలు థియరీస్ చెబుతాం, అలా ఉండండి ఇలా ఉండండి అని చాలా అన్ని కథలు కూడా చెప్తాం, పాత కథలన్నీ, ఇవన్నీ ఓకే. కానీ అల్టిమేట్లీ వాళ్ళు వచ్చేది దేనికోసం అంటే 2 విషయాల కోసం వస్తారండి. వీళ్ళు ఏం కొనమంటున్నారు ఈ టైంలో, ఇది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నా దగ్గర ఉన్న షేర్లు నేను ఉంచుకోవచ్చా, అమ్మచ్చా, లేదా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, ఇది ఒకటి. సో వీటిలో ఈ 2 అంశానికి ఈసారి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం. ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్క అటెండీకి, ప్రతి ఒక్క హాజరయ్యే ప్రతి ఇన్వెస్టర్కి, ట్రేడర్కి ఒక 5 నిమిషాలు ఒక అనలిస్ట్తో, రామకృష్ణ గారు కావచ్చు, క్రాంతి గారు కావచ్చు, కుటుంబరావు గారు కావచ్చు, మరి నేను కూడా కొంతమందిని కలుస్తాను, అందరితోనూ అందరికీ ముఖాముఖి ఏకాంతంగా ఒక 5 నిమిషాలు అవకాశం ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోస్ కనుక అక్కడ తీసుకొస్తే ఇది పూర్తిగా కాంప్లిమెంటరీ, ఇందులో ఏమీ అదనంగా ఛార్జ్ చేసేదేం లేదు. సాటర్డే అండ్ సండే 2 రోజులు చేద్దాం ఈ పని. సాటర్డే రోజు కొంతమందికి, సండే రోజు మరికొంతమందికి, మొత్తం మీద అందరికీ కూడా 5 నిమిషాల టైం. నార్మల్గా Q&A పెడుతున్నాం ప్రతి వర్క్షాప్లో, కానీ అక్కడ అందరికీ అవకాశం రాదు. వచ్చినా కూడా 2-3 స్టాక్స్నే వాళ్ళు అడిగే అవకాశం దొరుకుతుంది. మరి ఇక్కడ ఈ ఇబ్బందిని గమనించి లాస్ట్ హైదరాబాద్ నుంచి మనం ఇది మొదలుపెట్టాం. ఇప్పుడు విజయవాడ కూడా దీన్ని ఈ సదుపాయాన్ని విస్తరిస్తున్నాం. కానీ కొంతమందికి సాటర్డే రావాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు సాటర్డే రోజు, సండే రోజు 2 రోజులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నమాట. సాటర్డే రోజు కంప్లీట్లీ ఫ్రీ, వచ్చి భోజనాలు ఏమి ఉండవు, టీ కాఫీ చిన్న అల్పాహారాలు లాంటివి ఉండొచ్చు. సండే రోజు మామూలుగా యథావిధిగా లంచ్ ఉంటుంది, కాఫీ బ్రేక్స్, టీ బ్రేక్స్తో పాటు. సో ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈ సమయంలో ఇన్వెస్టర్లో చాలా కలవరం ఉంది. ఏం చేయాలి, పోర్ట్ఫోలియో వైపు మెల్డౌన్ అయిపోతుంది, కరిగిపోతుంది. మరి దీన్ని మళ్ళీ టాపప్ చేసుకోవాలా, లేదు ఉన్నవాటిని ఏం చేయాలి, ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో మన అనలిస్ట్ ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత టైం వాళ్ళకి కేటాయిస్తామని
ఇక ఆ 2 రోజులు పాపం వాళ్ళకి క్షణం తీరికుండదు. ఎందుకంటే 400 మందిని మీట్ అవ్వాలి. ఒక్కొక్కరు 2 రోజులు కలిపి సుమారుగా 100 నుంచి 125 మందిని కలిసే అవకాశం ఉంటుంది. అలాగే 5 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. ఇది ఒక్కటి దయచేసి ప్రతి ఒక్కరూ సమయపాలన చేయగలిగితేనే దీన్ని మనం విజయవంతం చేసుకోగలుగుతాం. ఒక బ్రేక్ తీస్తున్నాం. ఐ థింక్ ఇవాళ కుటుంబరావు గారు జాయిన్ కాలేదు. కుటుంబరావు గారు ఇవాళ రేపు నల్సార్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మీట్ ఏదో అటెండ్ అవుతున్నారు. అక్కడ ఆయన కూడా వన్ ఆఫ్ ది స్పీకర్స్ అక్కడ. సో ఆయన అక్కడ ఇచ్చే ప్రజెంటేషన్ నేనేం చెప్పానంటే, ఆ ప్రజెంటేషన్ని మన వర్క్షాప్ వాళ్ళకి తీసుకురండి, మంచి టాప్ క్వాలిటీ ప్రజెంటేషన్ ఆయన తయారు చేస్తున్నారు. నాకు చెప్పడం జరిగింది ఏ అంశాలతో ఆయన ప్రజెంటేషన్ తయారు చేస్తున్నారు. ఆ ప్రజెంటేషన్ కూడా మనం వర్క్షాప్లో అందరికీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పాను. సో హీ సెడ్ ఓకే ఫర్ దాట్. బ్రేక్ తీస్తున్నాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో మార్కెట్స్ అయితే ఈరోజు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. వరల్డ్ మార్కెట్స్ అన్నీ వాళ్ళు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మనం నిన్న సెలవు తీస్తున్నాం కాబట్టి మొన్నటి క్యూస్ కూడా రెస్పాండ్ అవుతూ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ తర్వాత ట్రేడింగ్ ఏ టర్న్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. రామకృష్ణ గారు, ఏంటి ఫ్రైడే ఇవాళ ఒక్కరోజే ఉంది మనకు ట్రేడింగ్ ఈ వారానికి సంబంధించి, మళ్ళీ మండే కూడా హాలిడే ఉంది కాబట్టి ఎక్కువ మంది పొజిషన్స్ లైట్గా పెట్టుకుంటారు ట్రేడింగ్ పొజిషన్స్ని. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? గుడ్ మార్నింగ్ అండి అందరికి. మార్కెట్స్ మనం అనుకున్నట్లే చాలా వాలటైల్ గా మూవ్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఇండియా కూడా అలాగే మూవ్ అవుతుంది. నిన్న మన మార్కెట్స్ లేకపోవడం మీరు అన్నట్లు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో కొద్దిగా మిస్ అయినట్టు, ఎందుకంటే కొంచెం స్టాక్స్ లో ఆపర్చునిటీస్ వచ్చి ఉండేవి. మళ్ళీ మనం హాఫ్ ఆఫ్ ద గెయిన్స్ ని గిఫ్ట్ నిఫ్టీలో వచ్చిన గెయిన్స్ మనం పోగొట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు మళ్ళీ ఒక 300 to 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ మనం చూస్తే ప్రీవియస్ గా మార్చ్ లో ఎక్కడైతే కన్సాలిడేషన్ అయ్యామో ఎక్కువ రోజులు ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఉన్నాం. అంటే మనము ఇంకా బాటమ్ చేసామా అంటే ఈ టైం, అంటే ఈ షార్ట్ టర్మ్ లో ఒక బాటమ్ అయిపోయిందా ఏప్రిల్ బాటమే కొద్ది నెలలకి సర్వైవ్ అవుతుందా అని అనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఎట్లాగూ మెడ మీద కత్తిలా ఉంటాయి కాబట్టి మనము అది కొట్టిపారేయలేము. ట్రంప్ నిర్ణయాలను బేస్ చేసుకుంటుంది. అది ఇండియా స్పెసిఫిక్ గా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కొంత అడ్వాంటేజ్ గా మలుచుకునే అవకాశం ఇండియాకు ఉందండి. ఎకనామిక్ గా కానీ మామూలుగా ఇండస్ట్రీస్ కొత్తగా పెట్టుకోవడానికి కానీ. ఓవరాల్ గా ఇంకా టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే వెంటనే మనకి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ అనేవి 22,850, 23,960 దాకా ఆ మధ్యలో ఉన్నాయండి. ఎందుకంటే 20 days ఈఎంఏ అక్కడ ప్లేస్ అయ్యి ఉంది. సో 23,960 క్రాస్ అయితే కొద్దిగా కంఫర్టబుల్ గా పైకి ఇంకా మూవ్ అయ్యే అవకాశాలు మార్కెట్ లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 22,250 అలాగే 22,000 అనేది మంచి సపోర్ట్స్ గా ఉన్నాయి. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా అయితే 22,400 పుట్టు హైయెస్ట్ రైటింగ్ ఉండటం వల్ల మనకి అది మంచి సపోర్ట్. అంటే ఆల్మోస్ట్ మొన్న క్లోజ్ అయిన నెంబర్ దగ్గర మనం ఉన్నాము పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. అలాగే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 23,500. అంటే కుషన్ ఎక్కువ మనకి అప్ సైడ్ కనిపిస్తుంది. అంటే అప్ సైడ్ ఎక్కువ మనకి వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు. అట్లాగే పీసీఆర్ కూడా 0.93 ఉండడం కొంచెం కంఫర్టబుల్లే, అంటే బయింగ్ అనుకూలంగా కనిపిస్తుంది. కాకపోతే ట్రేడర్స్ కి కొంచెం అనుకూలంగా లేదని పరిస్థితి. అది విక్స్ చెప్తా ఉంది 21.43 విక్స్ ఉండటంతో ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ సెషన్ లో కూడా 4.5% విక్స్ పెరగడం జరిగింది. సో విక్స్ మనము రీసెంట్ టైమ్స్ లో 12, 13 ఆ ప్రాంతాల్లో ఉండే విక్స్ ఇప్పుడు 21, 22 ఆ ప్రాంతాలకు రావడం అనేది కొంత మనకి ట్రేడర్స్ కి పర్టికులర్ గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ప్రీమియమ్స్ కొద్దిగా అన్కంట్రోలబుల్ గా మూవ్ అవుతూ ఉంటాయి. మనం అనుకున్నట్లు ప్రీమియమ్స్ కరక్కపోవడం లేకపోతే ఎక్కువ పెరగడం ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఈ టైంలో పర్టికులర్ ఇలాంటి టైమ్స్ లో వాల్యూమ్స్ వాళ్ళు చేసుకున్న రెగ్యులర్ వాల్యూమ్స్ లో హాఫ్ గానీ 1/4 వాల్యూమ్స్ కానీ చేసుకోవడం బెటర్. స్టిల్ ఇవన్నీ సర్దుమణిగేదాకా. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం బెటర్ గా ఉంది అప్పటి నుంచి. అట్లాగే కొన్ని మూవింగ్ యావరేజెస్ అంటే 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ వీటి పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ మొన్న 270 పాయింట్స్ కోల్పోయినప్పటికీ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 50,000 పుట్ అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సేమ్ అంటే సపోర్ట్స్ ఇమ్మీడియట్ గా కనిపిస్తున్నాయి.
రెసిస్టెన్స్ ఏమో కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 52,000 ఉండటంతో పైకి పొటెన్షియల్ కనిపిస్తుంది, అంటే పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొన్న తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా మార్కెట్లో అంటే పర్టికులర్ బ్యాంకింగ్ సెక్టర్ కొంత పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. కాకపోతే ఇంటర్నేషనల్ వరీస్ లేకపోతే ఇంటర్నేషనల్ పరిణామాలతో అది మొన్న సరిగా రియాక్ట్ కాలేకపోయింది. బహుశా రాబోయే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్, నిఫ్టీ కంటే మంచి అవుట్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. సరే, కాలర్స్ని మెయిలర్స్ని పలకరించబోయే ముందు చాలామంది ముఖ్యంగా కోవిడ్ తర్వాత మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు అసెట్ అలొకేషన్ పూర్తిగా పక్కన పడేశారు. ఇంతకుముందు మనం ఏం చెప్పేవాళ్ళం, కొంత డెట్లో ఉంచండి, కొంత గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ముందుగా రియల్ ఎస్టేట్లో ఓన్ హౌస్ లాంటిది ముందు తీసుకోండి, తర్వాత ఈక్విటీస్కి రండి అని. కానీ ఆ అసెట్ అలొకేషన్ పూర్తిగా అందరూ పక్కన పెట్టేశారు. ఇటువంటి సమయంలో ఎవరైతే ప్రాపర్గా అసెట్ అలొకేట్ చేసుకున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్, వాళ్ళ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో చక్కగా ప్రొటెక్ట్ అయింది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్, గోల్డ్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చాయి. అలాగే మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రేట్స్ చక్కగా ఉన్నాయి కాబట్టి డెట్లోనూ 8%, 9% రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ మిగతాది ఈక్విటీస్లో ఉంటే అప్పుడు మనకు పోర్ట్ఫోలియో సంపూర్ణంగా ఉండేది. సో ఈసారి విజయవాడ వర్క్షాప్లో మనం ఈ అంశానికి కూడా ప్రాధాన్యం ఇద్దాం. అసెట్ అలొకేషన్, ప్రాపర్ అసెట్ అలొకేషన్ ఏ విధంగా ఉండాలి, అప్పుడే మనం పోర్ట్ఫోలియోస్ని లాంగ్ రన్లో ఒక చక్కటి రిటర్న్స్తో సేఫ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్ నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, అడగండి వెంకటేశ్వరరావు. నెల్లూరు సార్. T10 టెక్ ల్యాబ్స్ సార్ 993లో 1000 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయాలా, సేల్ చేయాలా? ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ కదా? అవును సార్. ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ లైక్ అదర్ ఎస్ఎంఈ స్టాక్ అండి. ఇది ఇతర ఎస్ఎంఈ స్టాక్స్లో ఏ విధమైనటువంటి ఫాల్ వచ్చిందో అటువంటి ఫాల్ మనం ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్లో కూడా చూస్తున్నాం. ఇవన్నీ లెస్ దాన్ 1000 crores మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలు. లెస్ దాన్ 1000 crores ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు అంటే సెబీ వాళ్ళు ఏం చేశారంటే వీటిని ఈఎస్ఎం అనే ఒక ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చి చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సరే, ఇన్వెస్టర్లని సేఫ్ గార్డ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్తున్నప్పుడు కూడా దీనివల్ల జరిగింది ఏంటంటే మంచి చెడు అనేది లేకుండా అన్ని కంపెనీలు ఒకే విధంగా పనిష్మెంట్కి గురయ్యాయి. దానివల్ల ఈ ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ కూడా మీ దగ్గర ఉన్న షేర్లు ఉంచండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కాకపోతే కనీసం 1 సంవత్సరం హోల్డ్ చేయగలగాలి. ఇది మంచి కంపెనీనే, ఇది పవర్ సెక్టర్లో పనిచేస్తున్న కంపెనీ. కాకపోతే ట్రేడింగ్ నిబంధనల కారణంగా తగ్గింది అంతే. ఫండమెంటల్స్లో పెద్దగా నెగిటివ్ ఏం కనపట్లేదు. చూద్దాం, ఒకసారి రిజల్ట్స్ రానివ్వండి. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ చక్కగా పెర్ఫామ్ చేస్తుంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే మాత్రం సెల్ చేయొచ్చు. రిజల్ట్ సీజన్ మన ముందు ఉంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ నా పేరు ఆనంద్ సార్, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి ఆనంద్. చాలా హ్యాపీగా ఉంది సార్. 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ మీ కాల్ కోసం. 2 years తర్వాత కాల్ కనెక్ట్ అయింది, సంతోషం మాకు కూడా. చాలా హ్యాపీ సార్. ఒకటి వచ్చేసి సందూర్ మ్యాంగనీస్ సార్. ఏమండి? సందూర్ మ్యాంగనీస్. సందూర్ మ్యాంగనీస్ ఏ రేట్లో కొన్నారు? షేర్లు ఉన్నాయి సార్. 440లో కొన్నాం సార్. 440లో. ఓకే. అవును సార్. సార్ అది టార్గెట్ ప్రైస్ వచ్చింది కానీ నేను సెల్ చేయలేదు. ఓకే. సో ఇంకా హోల్డ్ చేయాలా లేదంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా అనేసి సార్. ఇంకా 1 year అయినా పర్లేదు, వెయిట్ కదా. 1 year వెయిట్ చేయగలరు, ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? క్రాంతి గారు, సందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్ ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమంటాను. ఈ స్టాక్లో లాస్ట్ ఈ బుల్ మార్కెట్ ఉన్నప్పుడు బాగా మొమెంటం అనేది నడిచింది. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాక్స్ అన్నిట్లో ఆ ప్రీవియస్గా ఉన్నటువంటి మొమెంటం అనేది స్లోగా తగ్గింది. ఓకే, న్యూస్ అంతా డిస్కౌంట్ అయి ఉంది. ప్రస్తుతానికైతే ఆయనకు 1 year టైం హోరైజన్ ఉందన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. స్టాక్ని బహుశా ఇట్స్ ప్రీవియస్ హైస్ కనుక వస్తే, ఇన్ కేస్ 500 అబవ్ వస్తే కనుక ఆ టైంలో కొంచెం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి. నా పేరు శ్రీధర్ అండి. సార్ నాకు రిలయన్స్ షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ టైంలో రిలయన్స్ షేర్లు కొనుక్కోవచ్చు అండి?
రిలయన్స్ షేర్స్ బాగా తగ్గున్నాయి ఈ టైంలో, కొనుక్కుందామని మీ ఆలోచన. ఓకే, రామకృష్ణ గారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నికల్ ఎలా ఉంది, ఈ సమయంలో కొనొచ్చా? సో టెక్నికల్ గా వీక్ గా ఉందండి. చాలా మనము సందర్భాల్లో చూసాము, చెప్పాము కూడా. వీక్నెస్ తో పాటు కన్సాలిడేషన్ మోడ్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి మనకి కన్సాలిడేషన్ కనిపిస్తుంది స్టాక్ లో. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్ గా ఒక బాటం ఫామ్ అయ్యి మళ్ళీ కొంత పెరగటం కనిపిస్తుంది. ఈ టైంలో కొనే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 1 year ప్లస్ టైం ఫ్రేమ్ ఉంటేనే రిలయన్స్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. ప్రైస్ అయితే ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉందన్నట్టు అనిపిస్తుంది. అలాగే రీసెంట్ సపోర్ట్ కూడా తీసుకుంది, మల్టిపుల్ బాటమ్స్ పాయింట్స్ దగ్గర బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ ఆ పైకి వచ్చి ఆ మల్టిపుల్ బాటమ్స్ దగ్గర ఉంది ప్రైస్ పాయింట్. కొంచెం 1 year ప్లస్ టైం ఫ్రేమ్ కి 25 to 30% పోర్షన్ అలొకేట్ చేయొచ్చు. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు సుబ్బారావు. ఏమండి, సుబ్బారావా? ఏమని అండి, విజయవాడ నుంచి సుబ్బారావు గారు, అడగండి. ఇది వాట్సాప్ పెట్టారు కానీ దాంట్లోకి అవేర్నెస్ కోసం మా బాబు తీసుకొస్తాను. ఏమండి? మా బాబు ఇంటర్నెట్ చదువుతున్నాండి, అవేర్నెస్ కోసం మా బాబుని తీసుకొస్తాను. మీ బాబుని కూడా తీసుకొస్తారా? తీసుకురావచ్చు, కానీ మరి ఆయనకి ఒక సీట్ ఇవ్వాలంటే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఏదో ఉంటుంది, అది చేయాలి కదా. మామూలుగా సీటు నేను కొంటానండి. ఏమండి? సీటు నేను పోయి కొంటాను. తప్పకుండా. ఏంటి మీ బాబు వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు కాబట్టి తప్పకుండా తీసుకురండి. ఈ టైం నుంచి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పాఠాలు నేర్పించడం అవసరం. లైక్ మనం అనేక రకాలైన కోర్సులకి వాటికి డబ్బులు కడుతుంటాం మనం పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం. ఇది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, దీన్ని కూడా పిల్లలకి నేర్పించడం చాలా మంచి ఆలోచన. తప్పకుండా మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఏమండి? బాబుని తీసుకురావచ్చా లేదని అడుగుతాను. ఓకే, అదే డౌట్. ఓకే, తీసుకురండి, తప్పకుండా తీసుకురండి, చాలా ఉపయోగపడుతుంది. మన అనలిస్ట్ని కలవచ్చు. ఒక ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటి ఒక మంచి అవేర్నెస్ వాళ్ళలో కలుగుతుంది కాబట్టి. ఓకే, కాలర్ ఉన్నారా? బ్రేక్ తీసుకోవాలా? ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అలాగే బ్రేక్ ముందు డాక్టర్ సత్యనారాయణ సత్యనపల్లి నుంచి అడుగుతున్నారు, గోల్డ్ ETF చెప్పండి. తప్పకుండా గోల్డ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇప్పుడున్న ఈ గ్లోబల్ టర్మాయిల్ నేపథ్యంలో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో గోల్డ్ బీస్ అండి, అంతే. దట్ ఈస్ ది బెస్ట్ ETF ఐ హ్యావ్ సీన్. గోల్డ్ బీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్లో మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. 296 పాయింట్ల లాభంతో నిఫ్టీ 22,695 దగ్గర క్లోజ్ అయింది. ఇదే పరిస్థితి బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో కూడా ఉంది. చూద్దాం ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా లేదా, అది గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే వరుసగా 3 రోజులు మనకు లాంగ్ వీకెండ్ మన ముందు ఉంది కాబట్టి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ సెన్సెక్స్ సుమారుగా 1100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 360 పాయింట్ల లాభంతో ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, అడ్వాన్సెస్ 1330, డిక్లైన్స్ 138. అలాగే ఎన్ఎస్సిలో 1778 స్టాక్స్ లాభాలతో ఉంటే కేవలం 70 స్టాక్సే నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఒక మంచి ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. నిఫ్టీ గెయినర్స్లో కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, SBI లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. హిందాల్కో, విప్రో, ట్రెంట్. నిఫ్టీ స్టాక్స్లో ఓన్లీ ఒకే ఒక్క స్టాక్ నష్టాలతో ఈ సమయంలో కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటున్నట్లు అడ్వాన్స్ డిక్లైన్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5% అప్, IT ఇండెక్స్ ఈజ్ అప్ 1.6%. సో మేబీ TCS పాజిటివ్గా ఓపెన్ అయినట్లుంది. అలాగే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా
ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఫార్మా ఈజ్ ది టాప్ ఇండెక్స్ గెయినర్, టాప్ సెక్టరల్ గెయినర్. లూపిన్ కూడా చాలా స్ట్రాంగ్గా 4% లాభంతో ఓపెన్ కావడం చూస్తున్నాం. మెటల్ స్టాక్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. సో అలాగే హిందాల్కో లాంటి మెటల్ స్టాక్స్, విప్రో, ఇన్ఫోసిస్ అప్ 1.7%. టీసీఎస్ ఈజ్ డౌన్ స్వల్పంగా, జస్ట్ 0.3% నష్టం మనం గమనిస్తున్నాం. రిజల్ట్ బాగాలేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టోటల్ డీల్ వాల్యూస్ ఇవన్నీ పెరగటం అనేది మాత్రం కొంత పాజిటివ్ అంశం టీసీఎస్ రిజల్ట్లో. 1936 స్టాక్స్ లాభాలతో 99 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం. సో బ్రెడ్త్ చాలా పాజిటివ్గా ఉండడం అనేది వాటి ఓపెనింగ్లో ఒక విశేషంగా చెప్పొచ్చు. మిగతా ఏషియన్ మార్కెట్స్ కంటే కూడా మనం ఈరోజు బెటర్గా ఓపెన్ కావడానికి ప్రధాన కారణం నిన్న సెలవు తీసుకోవటం. నిన్నటి లాభాలను కూడా ఈరోజు మనం ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే రామకృష్ణ గారు. సో మార్కెట్స్ మంచిగా పాజిటివ్ గా ఓపెన్ అయినాయండి. ఏ మాత్రం డిప్ తీసుకున్నా కానీ మార్కెట్ లో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఈ రోజు ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్స్ కంటే పైకి వెళ్ళి క్లోజ్ అయినాయి. దానికి కారణం మొన్న మార్కెట్స్ చాలా కన్సాలిడేషన్ గా చాలా తక్కువ రేంజ్ లో ట్రేడ్ అవడంతో లెవెల్స్ అనేవి దగ్గరగా వచ్చాయి. సో 22,550 600 మధ్యకి వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్ నిఫ్టీలో ట్రై చేయొచ్చు. ఏదర్ ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కాల్ ఆప్షన్ బయింగ్ 23,000 కాల్ ఆప్షన్ బయింగ్ అని చేయొచ్చు. విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ విత్ లో క్వాంటిటీస్ చేయమని చెప్తాను. ఓకే, మిడ్ క్యాప్స్లో పిఐ ఇండస్ట్రీస్ పెరిగింది, 7% పెరిగింది. అలాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ స్ట్రాంగ్గా ఉంది, 5%. ఈ కంపెనీకి మరికొన్ని హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అలాగే గోల్డ్ డైమ్ ఇంటర్నేషనల్ ఈ స్టాక్ 15% పెరిగింది ఇవాళ. మేబీ రిజల్ట్ ఏమైనా వచ్చిందా వీకెండ్లో, అది కారణమేమో తెలియదు. లూపిన్ పెరిగింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్, శర్మా ఎస్టీఎస్, అరబిందో ఫార్మా, టెక్నో ఎలక్ట్రిక్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్, సిప్లా, గ్రాన్యూల్స్ ఇండియా, జూబ్లెంట్ ఇంగ్రేవియా, జ్యోతి సిఎన్సి, టాటా మోటార్స్, కోఫోర్జ్, కిర్లోస్కర్ బ్రదర్స్ ఇటువంటి గెయినర్స్ని చూస్తున్నాం మనం ఓపెనింగ్ ట్రేడ్లో. జ్యోతి ల్యాబ్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. హోమ్ ఫస్ట్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఐడిబిఐ బ్యాంక్, డాబర్ ఇండియా, ఎరిస్ లైఫ్ సైన్సెస్, క్రెడిట్ యాక్సెస్, గో డిజిట్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, జేబీ కెమికల్స్, ఇమామి. అలాగే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో మనం నష్టాలు చూస్తున్నాం బికాస్ ఆఫ్ ది స్ట్రింజెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్. 5.5% డౌన్ ముత్తూట్ ఫైనాన్స్. మనపురం కూడా వీక్గానే ఓపెన్ కావడం చూస్తున్నాం. సో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో వీక్నెస్ ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో కనిపిస్తుంది. ఓకే, సునీల్ మెయిల్ పంపించారు. ఐఆర్ఎఫ్సి, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 400 ఆల్రెడీ కొన్నారు. టాటా పవర్, ఈ 3 హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? క్రాంతి గారు, ఐఆర్ఎఫ్సి, తిలక్ నగర్, టాటా పవర్. వసంత్ గారు, ప్రస్తుతానికైతే యావరేజ్ అయితే ఆగమని చెప్తాను వసంత్ గారు. ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం ఐఆర్ఎఫ్సి ఏంటంటే వసంత్ గారు 200 అబౌవ్ రేంజ్లో దాని మార్కెట్ క్యాప్ కొన్ని బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మించి అయిపోతుంది అనమాట. సో అందువల్ల కొంచెం వాల్యుయేషన్ డిస్కంఫర్ట్ అనేది ఐఆర్ఎఫ్సిలో వస్తుంది. కానీ ఏంటంటే ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్ఫ్రా, రైల్వే స్ట్రాంగ్గా ఉండటంతో ఈ కంపెనీ సస్టైనబుల్ మార్జిన్స్ బాగానే ఉంటాయి. సో ఏమన్నా డిప్ వస్తే 100 బిలో ఏమైనా ఐఆర్ఎఫ్సి ఈ మార్కెట్ ఫాల్లో ఉంటే అప్పుడే యావరేజ్ చేయడానికి ఏమైనా ట్రై చేయమంటాను. ఓవరాల్గా అయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఏదైనా యావరేజింగ్ ప్రాసెస్ రిజల్ట్స్ చూసుకుని మేనేజ్మెంట్ గైడెన్స్ చూసుకుని ముందుకు వెళ్ళమంటాను. టాటా పవర్ లాంటి స్టాక్స్ వస్తుంది, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ 90 రోజుల విరామం ఇవ్వటం, తాత్కాలికంగా వాయిదా వేయటం అనేది ఫార్మా కంపెనీలకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. యుఎస్ ఎక్స్పోజ్డ్ ఫార్మా కంపెనీస్ అన్నీ, సన్ ఫార్మా కావచ్చు, క్యామ్లిన్ ఫైన్ 12% పెరిగింది. అలాగే ఆక్వా ఎక్స్పోర్టర్ అవంతి ఫీడ్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఈరోజు. పిఐ ఇండస్ట్రీస్, ఎల్టీ ఫుడ్స్ ఇటువంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్నింటిలోనూ మనం ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నాం. తర్వాత మెయిల్ తీసుకుందాం. ఆంజనేయులు మెయిల్ పంపించారు. రైట్స్, టిటాగర్ ఈ రెండిట్లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట. ఏది బెటర్ స్టాక్, రైట్స్ అండ్ టిటాగర్? క్రాంతి గారు. రైట్స్ అయితే వసంత్ గారు కొంచెం హై బీటాలో ఉంటుంది, ఎందుకంటే కన్సల్టెన్సీ బిజినెస్ అనమాట. టిటాగర్ వచ్చేసి వ్యాగన్స్ బిజినెస్, బై అండ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఆయన బహుశా చేయాలనుకుంటే 50-50 చేయొచ్చు వసంత్ గారు. బోత్ ఆర్ గుడ్ బిజినెస్ మోడల్స్. టిటాగర్ ఏంటంటే బాగా లాంగ్ టర్మ్ స్టాక్. లాస్ట్ 5-6 years పెర్ఫామ్ చేస్తే ఇట్స్ 10x స్టాక్ అనమాట. 10 times పెరిగిన స్టాక్. ఈ మధ్య ఆల్మోస్ట్ ఆల్ 2000కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1000 బిలోకి కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 50% స్టాక్ కరెక్ట్ అయింది. సో స్లోలీ ఈ కెన్ యాడ్
టిటాగర్. రైట్స్ అయితే రిజల్ట్స్ అయిన తర్వాత కొంచెం కన్సల్టెన్సీ బిజినెస్ కాబట్టి కొంచెం సిక్లికల్ గా కనపడుతుంటుంది. సో అందువల్ల రైట్స్ స్లోగా యాడ్ చేయమని చెప్తాను. ఈ రెండిట్లో స్ట్రిక్ట్గా ఏది బెటర్ కంపెనీ అంటే టిటాగరే అండి. అందులో ఎటువంటి సందేహం, రెండింటిది సేమ్ మార్కెట్ క్యాప్, 10,000 కోట్ల మార్కెట్ క్యాపే. కానీ ఇతర పారామీటర్స్ అన్నీ మనం కంపేర్ చేసి చూసినప్పుడు పిఈ లెవెల్స్ కావచ్చు, ఇతరత్ర టిటాగర్కే ఓటు వేయటం మంచిది. ఓకే, తర్వాత విజయ్ కుమార్ అడుగుతున్నారు, ఆయన జెన్ టెక్నాలజీస్ ఉన్నాయి 50 షేర్లు. ఏ రేట్లు కూడా రాయాలండి మీరు, షేర్లు క్వాంటిటీ కాదు కదా ఇక్కడ ముఖ్యం. ఆస్ట్రా మైక్రోవేవ్, హెరిటేజ్, ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా లేదా? ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఆస్ట్రో మైక్రోవేవ్ కానీ జెన్ అయితే కనుక రీసెంట్గా 2600కి వెళ్ళి బాగా కరెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం స్టాక్ నిలబడి మళ్ళీ వస్తుంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ జెన్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదివరకు బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అనమాట. ఓవరాల్గా అయితే డిఫెన్స్లో బాగానే ఉంది, జెన్ కూడా నిలబడుతుంది. సో ఆల్ ద 3 స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. అన్నీ కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు విజయవాడ ఒక షాప్కి అటెండ్ కావాలనుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఎలా అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఒక నెంబర్ వస్తుంది కదా స్క్రీన్ మీద, దానికి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే మీకు రెస్పాన్స్ వస్తుందండి. ఆ రెస్పాన్స్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత శివ అడుగుతున్నారు, యథార్థ్ హాస్పిటల్స్ ఉన్నాయట 370లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా యథార్థ హాస్పిటల్స్? బహుశా రిజల్ట్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు యథార్థ హాస్పిటల్స్. ఎందుకంటే హెల్త్ కేర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హెల్త్ కేర్లో ఏమైనా డిప్ వస్తే కనుక బై చేయడానికి ఫండ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనమాట, డొమెస్టిక్ సెంట్రిక్ కాబట్టి స్లోగా యాడ్ చేసుకోమని చెప్తాను. ఈ ఫాల్లో తక్కువ పడిన సెక్టరల్ స్టాక్స్లో హాస్పిటల్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణ నారాయణ హృదయాలయ చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఈ స్టాక్. ఇంకా ఇతర హెల్త్ కేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఎకానమీ మీద డిపెండ్ అయినటువంటి కంపెనీస్. వీళ్ళకి టారిఫ్లు గిరిఫ్లు గొడవ లేదు. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు హాస్పిటల్ స్టాక్స్ చక్కగా పెర్ఫామ్ చేయడానికి. తర్వాత ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయండి, 65 years ఓల్డ్. తప్పకుండా చెప్తాను నేను. తర్వాత కేశవమూర్తి హీరో మోటో కార్ప్ గురించి అడుగుతున్నారు. ఆయన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, 2 years కోసం. రామకృష్ణ గారు, హీరో మోటో కార్ప్ ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంటర్ కావచ్చు? హీరో మోటార్ కార్ప్ ప్రస్తుతం 3693 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో ఈ ప్రైస్ పాయింట్ దగ్గర చాలా కన్సల్టేషన్ జరిగింది. అయినప్పటికీ కొంత ఇంకా హయ్యర్ లెవెల్స్ లోనే సజెస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది, ఆల్మోస్ట్ 6000 నుంచి ఫాలో అవుతుంది. సో ఫాలింగ్ ట్రెండ్ లైన్ గా మనం డ్రా చేసినట్లయితే 4000 పైనే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయమని చెప్తాను. ఓకే, అప్పన్న అడుగుతున్నారు, ఆయన యూకో బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఐఓబి ఈ షేర్లు ఇప్పుడు కొనుక్కోవచ్చునా? చిన్న బ్యాంకులకు అడుగుతున్నారు అన్ని. వస్తుంది గారు, ఓన్లీ పిఎస్యూ స్టాక్స్ మీద బెట్ చేయాలనుకుంటేనే చేయొచ్చు వస్తుంది గారు. బహుశా యూకో బ్యాంక్ కనుక చూస్తే బాగా కరెక్ట్ అయింది, బాగా మొమెంటం అనేది నడిచింది. మళ్ళీ ఏదైనా పిఎస్యూ న్యూస్ ఏదైనా వస్తే, డిస్ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ మోడీ గారి స్టేట్మెంట్ లాంటి ఏమైనా పిఎస్యూ బ్యాంక్స్ ఫోకస్ వస్తే ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. ఆ రిస్క్ అపటైట్, ఆ హోల్డింగ్ పీరియడ్ ఉంటేనే వెళ్ళాలి వస్తుంది గారు. అదర్వైజ్ దెర్ ఆర్ మెనీ బెటర్ ప్లేస్ అనమాట. సుమన్ అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్, ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? డిక్సన్ కొనొచ్చండి, ఇది కూడా డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీ. మనలో దేశీయంగా ఈ వాషింగ్ మెషిన్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, వీటన్నిటిని తయారు చేసే కంపెనీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ని. రామకృష్ణ గారు, డిక్సన్ని ఏ ప్రైస్ పాయింట్ దగ్గర కొనొచ్చు? డిక్సన్ టెక్నాలజీస్ కనుక చూసినట్లయితే ప్రస్తుతము కొంచెం రైజ్ అవుతూ ఉందండి స్టాక్, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసుకుంటూ ఉంది. సో క్లియర్ గా అయితే రీసెంట్ అంటే స్వింగ్ హైస్ ఏదైతే ఉందో 14,715, అట్లాగే ఆ ప్రైస్ కనుక క్రాస్ అయినప్పుడు మనకి 200 days మూవింగ్ యావరేజ్ పైకి కూడా వచ్చేస్తుంది స్టాక్. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకోమని చెప్తానండి, 14,750 జోన్లో. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, క్రాంతి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.